అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నెలవంక అంటే నువ్వు బాగ్దాద్ ప్రజల దగ్గర లంచాలు తీసుకున్నావన్నమాట. లేదు లేదు, దేవుని మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నేను ప్రజల దగ్గర లంచాలు వసూలు చేయలేదు. మరి ఇంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? తాతారీలు ఇచ్చారు. నాకు తెలిసినంతవరకు తాతారీలు ఒక వ్యక్తికి మాత్రమే ఇలా పెద్ద ఎత్తున ధన సహాయం చేశారు. ఆ వ్యక్తి ఖవారిజం రాజ్యంపై చంగీజ్ ఖాన్ దాడి చేస్తే ఖలీఫా తటస్థ వైఖరి అవలంబించేలా చేస్తానని వాగ్దానం చేశాడు. అతనే వహీదుద్దీన్ని జైల్లో పడవేసి విషం పెట్టి చంపాడు. తాతారీలతో కుమ్మక్కై ప్రధాని ఇఫ్తిఖారుద్దీన్ని చంపినవాడు కూడా అతనే, అవునా? నేను ఈ నేరాలన్నీ చేసినట్లు ఒప్పుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించండి. నన్ను చంపడం వల్ల మీకు కలిగే లాభం కూడా ఏమీ లేదు. నిన్ను చంపిన తరువాత కూడా బగ్దాద్ మీద విరుచుకుపడనున్న ఉపద్రవం ఎలాగూ విరుచుకుపడుతుంది. వంచకులు విద్రోహులతో బగ్దాద్ ఇప్పటికే నిండిపోయింది. నువ్వు తాతారీల కోసం బగ్దాద్ ద్వారాలు తెరిచిపెట్టావు. అయితే వారి ఖడ్గఛాయల కింద ముస్లింలపై అధికారం చెలాయించ చూస్తున్న జాతి విద్రోహి నువ్వు కాదు, వేరే ఇంకొకడున్నాడు. తాహిర్, నీకు విషం పెట్టి నదిలో త్రోసి చంపే కుట్రలో నా పాత్ర ఏమీ లేదు అన్నాడు నగరపాలకుడు మధ్యలో మాట్లాడుతూ. మరి నా మీద కుట్ర జరిగిందని నీకెలా తెలుసు? నిలదీశాడు తాహిర్. నాకు జైలు అధికారి చెప్పాడు. పిరికితనానికి పోకు. నీ సహాయం లేకుండా నేనింత పెద్ద కుట్రకు పాల్పడగలనా అన్నాడు జైలు అధికారి నిజాన్ని వెలబుచ్చుతూ. సరే, ఇప్పుడు చెప్పండి, మీరంతటా మీరు నదిలోకి దూకుతారా, లేక మేమే మీ కాళ్ళు చేతులు పట్టి ఎత్తి పడేయమంటారా? తొందరగా తేల్చుకోండి అన్నాడు తాహిర్. అప్పుడు మేము జీవితం పట్ల పూర్తిగా నిరాశ చెందాము. కాకపోతే మా మీద కొంచెం దయ చూపండి చాలు అన్నాడు జైలు అధికారి. ఏమిటది? మేము ముగ్గురం ప్రాణ స్నేహితులం. మమ్మల్ని ముగ్గురిని ఒకేసారి దూకే అవకాశం ఇవ్వండి చాలు. సరే అలాగే దూకండి. చివరి క్షణంలో మేము మిమ్మల్ని బలవంతం చేయదలుచుకోవడం లేదు. అదీ కాక మీ ముగ్గురికి కట్టిన ఈ రాళ్ళు లోగడ నాకు మీకు కట్టిన రాయి కంటే పెద్ద బరువుగా కూడా లేవు. కానీ మాకు ఈత రాదే అన్నాడు నగరపాలకుడు బిక్కమొహంతో. అయితే మేము మీ ముగ్గురిని బలవంతంగా నదిలోకి త్రోయక తప్పదు. మరి అబ్దుల్ మలిక్, మొదట ముహలబ్ని నదిలోకి త్రోసెయ్యి అన్నాడు తాహిర్ బిన్ యూసుఫ్. దయచేసి ఒక్క క్షణం ఆగండి మిత్రులారా, కాస్త ఆలోచించండి. మన ముగ్గురిలో నాకొక్కడికే ఈత వచ్చు. మనల్ని ఒక్కొక్కరినే నదిలోకి తోస్తే మీరిద్దరూ మునిగిపోక తప్పదు. దానికి బదులు మనం ముగ్గురం ఒకేసారి కట్టగట్టుకుని దూకితే నేను మీ ఇద్దరిని ఊతమిచ్చి కాపాడుతాను. ఈ రాళ్ళు ఏమైంత బరువైనవి కావు. నేను ఇంతకంటే పెద్ద పెద్ద రాళ్లను సైతం మోసుకొని అవలీలగా నదిలో ఈదగలిగాను అన్నాడు జైలు అధికారి తన తోటి స్నేహితులతో. జైలు అధికారి చూపిస్తున్న త్యాగనిర్తి పట్ల తాహిర్, అతని అనుచరులు ఆశ్చర్యపోయారు. అదీకాక జైలు అధికారి మిగిలిన ఇద్దరికన్నా బలహీనంగా ఉన్నాడు. అంచేత ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ముగ్గురు ఒడ్డుకు చేరుకోలేరు. ఈ ఆలోచనతో తాహిర్, అతని అనుచరులు నిశ్చింతగా ఉన్నారు. మరి మా ముగ్గురినే ఒకేసారి దూకడానికి అనుమతిస్తారా అని అడిగాడు జైలు అధికారి. తప్పకుండా, మాకెలాంటి అభ్యంతరం లేదు అన్నాడు తాహిర్. జైలు అధికారి లేచి పడవ అంచు దగ్గరికి వచ్చాడు. నేను దూకపోతున్నా. మీకు నా సహాయం కావాలంటే నాతో పాటు వచ్చేయండి. నేనిక మీకోసం వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదు అని అన్నాడు అతను. ఈ మాట విని ముహలబ్ నగరపాలకుడు వెంటనే లేచి జైలు అధికారి దగ్గరికి వెళ్ళి నిల్చున్నారు, బ్రతుకు మీద ఆశ చంపుకోలేక. మీరిద్దరూ చెరో ప్రక్కకు వచ్చి నా సంకల క్రింద మెడలు ఉంచి నడుం పట్టుకోండి. నేను మిమ్మల్ని నదీ ప్రవాహం నుండి తప్పించి ఒడ్డుకు చేర్చుతా అంటూ జైలు అధికారి రెండు చేతులు చాచాడు. మొహలాబ్ నగరపాలకుడు ఏమాత్రం తట్పటాయింపు లేకుండా తమ మెడలను వంచి జైలు అధికారి సంకల్లో పెట్టి నిల్చున్నారు. అబ్దుల్ మలిక్ తాహిర్ దగ్గరికి వచ్చి అతని చెవిలో గుసలాడుతూ, ఇతనికి ఈత కొట్టడం రాదు. ఇతను సైన్యంలో భర్తీ అయిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఒక్కసారి కూడా ఈత కొట్టినట్లు నేను చూడలేదు అన్నాడు. అది సరే, ఎంత గజ ఈతగాడైనా ఇంతటి మూర్ఖత్వానికి పాల్పడడు అన్నాడు తాహిర్. ఆ ముగ్గురు పడవ అంచు మీద నిలబడి నదిలో దూకడానికి తట్పటాయించసాగారు.
అప్పుడు తాహిర్ అనుచరులు వారి వీపుల మీద కత్తిమొనలు ఆనించి నొక్కడం మొదలుపెట్టగానే ఇక తప్పదని భావించి ధబీమని నదిలోకి దూకేశారు. వామ్మో అయ్యో, నన్ను ముంచేస్తున్నావు, వదులు, నీకు ఈత రాదు, అమ్మో ఎంత మోసం, నన్ను వదులు, నువ్వట్టి దగాకోరివి, అబద్ధలారాయుడివి, వదులు వదులు. ముహలబ్ నగరపాలకుడు ఇద్దరూ తీవ్రమైన భయాందోళనలతో వెర్రికేకలు పెట్టసాగారు. కానీ జైలు అధికారి తన 2 చేతుల్ని మరింత బిగించి వేస్తూ, మనం జీవన్మరణాలలో ఒకరినొకరు తోడుగా ఉంటామని వాగ్దానం చేశాం అని అన్నాడు. పడవ మీద తాహిర్ అనుచరులు ఒకటే పకపకలు. కాసేపటికి కేకలు, అరుపులు సద్దుమణిగాయి. మిత్రులు 3 నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి కనుమరుగైపోయారు. సైన్యాధ్యక్షుడు హష్మూర్ ఈ సందడిలో తాహిర్ అనుచరుల్ని కళ్ళు గప్పి తప్పించుకుందామని భావించాడు. కానీ అతనికి చెరోవైపు 2 యువకులు కత్తులు పట్టుకుని అప్రమత్తంగా నిల్చున్నారు. మరో యువకుడు కూడా అతని వీపు వెనుక కత్తిమొన ఆనించి పెట్టాడు. తాహిర్, నువ్వు నాకు వీరమరణం పొందే అవకాశం ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నావు. ఇప్పుడు నీ ఉద్దేశం ఏమిటి? వాళ్లలాగే నన్ను కూడా నడుముకు రాయి కట్టి బలవంతంగా నదిలోకి త్రోసేస్తావా అన్నాడు హష్మూర్ కొంచెం కంగారు పడిపోతూ. భయపడకు, నేను నా వాగ్దానం పట్ల స్థిరంగా ఉన్నాను. నీకు వీరయోధుడిలా పోరాడే అవకాశం తప్పకుండా ఇస్తాను. నాకు పోటీగా ఒకడిని మాత్రం రంగంలోకి దింపుతానని కూడా నీవు మాటిచ్చావు అన్నాడు హష్మూర్. అవును, నేను ఈ మాట మీద కూడా నిలకడగా ఉన్నాను అన్నాడు తాహిర్. అర్ధరాత్రి దాటింది. అర్ధచంద్రుడు బలహీన కిరణాలతో మెల్లమెల్లగా దిగ్మండలంపైకి రాసాగాడు. 2 పడవలు నది ఒడ్డుకు చేరుకున్నాయి. ఒక పడవలో ఖైదీలుగా పట్టుకున్న 5 సిపాయిల దగ్గర 2 యువకుల్ని కాపలా ఉంచాడు తాహిర్. మిగిలిన యువకులు పడవ నుంచి దిగి ఒడ్డు మీదకి చేరుకున్నారు. మరికొందరు యువకులు తాహిర్ ఆదేశంతో 2వ పడవలో ఉన్న హష్మూర్ని ఖడ్గాల సహారాతో దించి నది ఒడ్డుకు చేర్చాడు. తాహిర్, అబ్దుల్ మలిక్లు కూడా నది ఒడ్డు మీదికి చేరుకున్నారు. హష్మూర్ చుట్టూ 6 యువకులు కత్తులు పట్టుకొని నిల్చున్నారు. అయితే ఇప్పుడు హష్మూర్లో ఎలాంటి ఆందోళన కనిపించడం లేదు. పైగా అతని ముఖం దివిటీలా వెలిగిపోతుంది. హష్మూర్కు అతని ఖడ్గం ఇచ్చేమని తాహిర్ తన అనుచరుల్ని ఆదేశించాడు. వారు అతని ఖడ్గం అతనికి తిరిగి ఇచ్చేశారు. హష్మూర్ వరలో నుంచి ఖడ్గం తీసి పోటీకి సమాయత్తమయ్యాడు. అబ్దుల్ మలిక్ తాహిర్ దగ్గరికి వెళ్ళి అతని చెవిలో గుసగుసలాడుతూ, హష్మూర్ని ఎదుర్కొనే అవకాశం నాకు ఇవ్వు. బాణాలు గుచ్చుకొని నీ శరీరం నుంచి చాలా రక్తం కారిపోయింది. నువ్వు పక్కకు తప్పుకో, నేను పోరాడుతాను అతనితో అని అన్నాడు. నువ్వు నా గురించి విచారించకు, నేనిప్పుడు బాగానే ఉన్నాను అన్నాడు తాహిర్ బిగ్గరగానే. వద్దు తాహిర్, నా మాట విను. హష్మూర్ పరాక్రమం గురించి నాకు బాగా తెలుసు. నువ్వు తప్పుకో ఈసారికి అన్నాడు అబ్దుల్ మలిక్ బ్రతిమాలుతున్న ధోరణిలో. నీకు తెలియదు, సఫియా అమరగతి నొందిన తర్వాత ఆమె తరపున నేను ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాను. నా ప్రతిజ్ఞను నెరవేర్చుకునే సమయం ఇప్పుడు ఆసన్నమైంది అన్నాడు తాహిర్. నాతో పోటీ చేసేవాడు నాకు సరితూగే యోధుడై ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు మీలో ఎవరూ నాకు సరితూగే వీరుడు లేడని స్పష్టంగా తెలుస్తుంది. సరే, మీ ఇద్దరిలో నేను తాహిర్కు ప్రాధాన్యతనిస్తున్నాను అన్నాడు హష్మూర్ హద్దుమీరిన ఆత్మవిశ్వాసంతో. తాహిర్ వెంటనే అబ్దుల్ మలిక్ని ఓ పక్కకు తోసేసి, అయితే కాచుకో అన్నాడు ఖడ్గం దూసి. హష్మూర్ కరవాలాన్ని గాలిలోకి తిప్పుతూ పులిలా గాండ్రిస్తూ తాహిర్ మీదకి లంఘించాడు. తాహిర్ అతని కత్తివేటులను లాఘవంగా అడ్డుకుంటూ ఆత్మరక్షణ తీరులో పోరాడసాగాడు. ఆ విధంగా కాసేపు పోరాడిన తర్వాత హఠాత్తుగా కరవాలం అతివేగంగా తిప్పుతూ ఎదురుదాడి మొదలెట్టాడు. హష్మూర్ ఆ వేగానికి తట్టుకోలేక 4-5 అడుగులు వెనక్కి వేశాడు. తాహిర్ మళ్లీ తన బాహుబలాన్ని యుద్ధవ్యూహాన్ని కప్పిపుచ్చుతూ ఆత్మరక్షణ తీరులో పోరాడసాగాడు. హష్మూర్ ఇదే మంచి అవకాశంగా భావించి మెరుపు వేగంతో దాడి చేస్తూ తాహిర్ని వెనక్కి నెట్టడం ప్రారంభించాడు. తాహిర్ 2-3 అడుగులు వెనక్కి తగ్గి ఆ తర్వాత బలంగా ఒక్క వేటు వేశాడు. దాంతో హష్మూర్ తల తెగి దూరంగా పడిపోయింది. మొండెం తాటి చెట్టులా కూలిపోయింది. ఇక పద, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఖైదీలను ఇక్కడే వదిలి వెళ్దాం. తెల్లవారిన తర్వాత ఎవరైనా వచ్చి వీళ్లను విడిపించేటప్పటికీ మనం చాలా దూరం వెళ్తాం అన్నాడు అబ్దుల్ మలిక్. మన గుర్రాలేవి అడిగాడు తాహిర్.
అదిగో మన వాళ్ళు తెస్తున్నారు. తాహిర్ అనుచరుల్లో కొందరు చెట్టు చాటు నుంచి కొన్ని గుర్రాలు తీసుకొచ్చారు. అందరూ గుర్రాలెక్కి బయలుదేరారు. సూర్యుడు ఉదయిస్తూ ఉండగా వీరు ఒక ప్రదేశానికి చేరుకున్నారు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నెలవంక అంటే నువ్వు బాగ్దాద్ ప్రజల దగ్గర లంచాలు తీసుకున్నావన్నమాట.